ఓం గణేశాయ నమః. ఓం గురుభ్యో నమః. ఓం సాయినాథాయ నమః. సాయి బంధువులారా, ఈరోజు బాబావారు సూచించిన నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగిన యథార్థమైన ఘటనలు, యథార్థమైన లీలలు, యథార్థమైన సంఘటనలు. బాబావారు ఉన్నప్పుడు సశీరులుగా ఆయన చూడలేకపోయినా, ఆయన సాంగత్యం గడపలేకపోయినటువంటి చింత బాధ నాలో ఉంటే బాబావారు స్వప్నదర్శనం చేసి చాలామంది సాధువుల్ని, అవధూతల్ని, మహాపురుషుల్ని, యోగుల్ని నాకు ప్రత్యక్ష పరోక్ష దర్శనం చేయించారు. ఈ క్రమంలో ఒక అవధూతని ఇటీవల దర్శన కాలం జరిగింది. సాక్షాత్తు ఆ అవధూతల అన్వేషణలో ఆయన అనుగ్రహం ఉండటం వల్ల అవధూతల ఆత్మీయుడిగా నాకు ఎంతో సన్నిహిత సంబంధం ఉంది. ఈ క్రమంలో ఒకరోజు నేను ఉన్నటువంటి నివాస ప్రాంతము గుంటూరు, అక్కడ జేకేసీ కాలేజీ నుంచి అరణాలపేట 1వ లైన్లో నేను వ్యాపారం చేసుకున్నటువంటి వ్యాపార కుడలికి వెళ్ళే ప్రాంతంలో బాగా 2 వీలర్స్ మీద బాగా స్పీడ్గా వెళ్తున్నటువంటి క్రమంలో అనుకోకుండా ఒక అతను కేకేశాడు నన్ను. స్వామి స్వామి అని కేకేస్తే నేను హఠాత్తుగా ఎవరైనా నన్ను కేకేస్తున్నారని వెనక పరికించి చూస్తే అక్కడ నాకేమీ కనిపించలేదు. తర్వాత కొంచెం నిశ్చితంగా మళ్ళీ ఆ కేక ఎరపడగానే నేను వెనక్కి తిరిగి చూస్తే నాకు తెలిసిన ఒక ఆత్మీయుడు అక్కడ ఉన్నాడు. అతని పక్కన ఇంకొక అతను ఉన్నాడు. వెంబడే బండి ఆగి అక్కడికి వెళ్ళేసరికి ఆ ఆత్మీయుడు గతంలో నాకు కొంత బాకీ ఇవ్వవలసి ఉన్నాడు. మరి ఆయన అనుకోకుండా ఆయనే పిలిచి ఆ బాకీలో కొంత భాగం నాకు నగదు రూపంలో చెల్లించి, ఈ పక్కనే ఉన్నటువంటి ఇతను చూసావా, నీకు తెలుసా ఈ అవధూత అన్నాడు. ఒకసారి ఆశ్చర్యపోయా. కారణం ఏంటంటే ఒక గొప్ప అవధూత లక్షణాలు కలిగినటువంటి ఆ వ్యక్తిని నేను తొలిసారిగా దర్శనం ఇవ్వడం అదే జరిగింది. ప్రధానంగా అతను అవధూతల బాల పిశాచ ఉన్మత్త దిశలో ఉంటారు. అయితే ఈ యొక్క అవధూతను చూడగానే చాలా సంస్కారం కలిగినటువంటి వాడు, విజ్ఞానవంతుడు, చదువుకున్నటువంటి వాడులాగా కలిగాడు. అవధూతకి పరిపూర్ణమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి అతను తన కోడు భాషలో అనేక రకాలుగా ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే నా స్నేహితుడు అతనికి పరిచయం చేశాడో తీసుకెళ్ళి, అతను ఎమ్మటే ఆ అవధూత, ఇతను నాకు ఎప్పుడో తెలుసు, నువ్వు ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు, ఇతను నాకు గతంలోనే తెలుసు, కాకపోతే ఇప్పుడు నన్ను కలుసుకున్నాడు. నేను అతను అంతకుముందే అనుబంధం ఉంది మా ఇద్దరి మధ్య, నాకు తెలుసు. అతను నన్ను చూస్తున్నాడు, నేను అతన్ని చూస్తూ ఉన్నాను, మేమందరం మిత్రులు అని చెప్పేసి చిరునవ్వుతో నా స్నేహితుడికి చెప్పాడు. తర్వాత అతను మళ్ళీ చెప్పుకుంటూ వస్తే, స్వామి మీ పేరేంటి అని అడిగితే, నా పేరు జీవ, నువ్వు కూడా జీవే, మరిద్దరం జీవులు అన్నట్టుగా, జీవుడు పరమాత్ముడు అన్నట్టుగా జీవుడే దేవుడుగా ఆయన అభివర్ణించి ఆ మాట వాడాడు. ప్రధానంగా అతను బాగా చదువుకొని తర్వాత ఆధ్యాత్మిక పరిణితి చెంది అవధూత దిశలో ఉన్నటువంటి అతను అనేక విషయాలు మనకి ప్రస్తావించాడు. ప్రధానంగా నువ్వు దాదాపు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎన్నో చూశావు, నీ కోసం భగవంతుడు అన్నీ సిద్ధం చేశాడు. భవిష్యత్తులో నీకు తాజ్మహల్ వంటి గృహం నీకు నిర్మించి ఉన్నాను నేను, అవి నీకు పొందుతావు, నువ్వేమీ బాధపడబాకు. ఇప్పుడు ఉన్నటువంటి కష్టాలు నష్టాలు అవన్నీ తాత్కాలికమే, దూది పింజిలాగా ఎగిరిపోతాయి. ఆధ్యాత్మికమైనటువంటి సంపద నీకు చాలా ఉంది, కాబట్టి నేను ఎప్పుడూ కాపాడుతాను. నేను ఇక్కడే సంచరిస్తున్నా కూడా మనం కలుసుకోవడం ఇదే ప్రథమని చెప్పేసి ఆత్మీయంగా ఆనందంగా నవ్వుతూ చెప్పాడు. ఈ క్రమంలో నేను పక్కనే ఉన్నటువంటి అక్కడ కాస్త టీ తీసుకొచ్చి స్వామివారికి ఇచ్చాను. అతను ఆ టీ కొద్దిగా తను తాగి నాకు కూడా ఇచ్చి స్వీకరించమన్నాడు. స్వామి అనుగ్రహంతో అక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక అనుబంధం వాతావరణం నన్ను చాలా సంతృప్తిని చేసి, ఆ రోజు సాక్షాత్తు అగ్నిబాబా వారి తిథి, అంటే ఏప్రిల్ 12వ తేదీన మహా దత్తావధూత అగ్నిబాబా వారు స్వామివారు సమాధి చెందినటువంటి రోజు. ఆ రోజు స్వామి వాస్తవంగా అగ్నిబాబా సమాధికి నేను వెళ్ళవలసి ఉంది. అయితే నేను అక్కడ వెళ్ళలేకపోయాను కాబట్టి ఆ స్వామి నేను అన్నట్టుగా ఇక్కడ ఈ స్వామి కనిపించి అందరూ రూపాల్లో అవధూతలు నేను ఉంటానని నిరూపించినటువంటి సంఘటన జరిగింది. నిజంగా ఇది నా అదృష్టంగా భావిస్తూ ఆ సాయినాథుడు మీకు కూడా సంపూర్ణ అనుగ్రహం, కృపా కటాక్షణాలు ఇవ్వాలని, ఎవరైతే షిరిడి సాయి టీవీ వీక్షిస్తున్నారో భగవద్బంధులు ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరంతతోటి భగవద్బంధువులకు ప్రచారం చేస్తే మరెన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సర్వేజనం సుఖినో భవంతు. ఓం శ్రీ సాయి.